శంభు నగర్లోని రైల్వే ట్రాక్ పై ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి ఇద్దరు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. పైనుంచి దూకడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు. అంజుబాబు, గుడ్ మార్నింగ్ మాధురి. రాజమండ్రి యొక్క శంభు నగర్ రైల్వే ఫ్లైఓవర్ నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు గత కొంతకాలంగా అంటే ఇద్దరికి కూడా 42 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు లోన్లీగా ఇంట్లోనే ఉంటూ భోజనాలు కూడా స్విగ్గీ జొమాటో ద్వారా పురమాయించుకుని ఇంట్లోనే ఉండడం జరుగుతోందని ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు రారని. అయితే సడన్ గా ఈ కుటుంబ కారణాలు పక్కనే అంటే మానసికంగా వాళ్ళిద్దరికి కూడా పెళ్లి వయసు దాటినప్పటికీ పెళ్లి అవ్వకపోవడం, అలాగే ఆర్థిక ఒడిదుడుకులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారిగా ఇద్దరు అన్నదమ్ములు అక్కడి నుంచి దూకేసి అంటే బాగా ఎత్తైన ఫ్లైఓవర్ నుంచి దూకేయడంతో కింద పడిన వెంటనే చనిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మరో పక్కనే 2 మృతదేహాలని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 టౌన్ సిఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ అంజుబాబు.